మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుందామండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడును ఉన్నాడని చెబుతుంది. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, ఆ ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ప్రవేశించువారు దోచుకున్నవారు దొంగవారుగా మార్చబడ్డవారని చెబుతుంది. ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క స్థితి మన జీవితాలలో ఏ విధముగా నడిపించబడాలి అంటే, ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక కాపరిగా ఉన్నాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దొడ్డిలో మన యొక్క స్థితిని బట్టి ఆ యొక్క గొర్రెలుగా ఉన్నాం. ఇక్కడ గొర్రెల కాపరి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వీటి కొరకు, అంటే మన యొక్క జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆయన ఆ యొక్క ద్వారమును తీస్తూ ఉన్నాడు. ఆ ద్వారపాలకుడు ఆ తలుపు తీయును. ఆ గొర్రెల అతనిని స్వరము వినును. అతడు తన యొక్క సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వేలపలికి నడిపించును అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ వేరొక మార్గమున ప్రవేశించువాడు దొంగను దోచుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఆ యొక్క స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అన్నమాట మనం చాలా జాగ్రత్తగా స్పష్టంగా మన జీవితాల్లో ఇటుని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవరనూ చేరలేరు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, వేరొక మార్గములో రావాలని చూసిన వాడు దొంగను దోచుకున్నవాడిగా మార్చబడిన వ్యక్తి. ఎవడైతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని, అంటే ఈ గొర్రెగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఈ స్వరమును విని ఆయన తన యొక్క సొంత గొర్రెలని పేరు పెట్టి వాటిని పిలుచును, నడిపించును అంటున్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని, ఆయన స్వరమును విన్నవారు ఆయనని వెంబడిస్తారు. ఎవరైతే ఆయన స్వరమును విని, ఇది మనం మనతో మనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు బట్టి ఇక్కడ ఈ స్వరం ఎప్పుడు వినాలి, ఎలా వింటాం మనం అంటే, దేవుని యొక్క వాక్కులు, అంటే మన యొక్క సేవకుల ద్వారా బోధించే ప్రతి మాట మన జీవితాలలో ఆ గొర్రెల కాపరిగా మార్చబడిన ఈ యొక్క మధ్యవర్తిగా పిలువబడుతున్న ఈ యొక్క సేవకుడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కాపరిగా ఉన్నాడు. మనము దానిలో ఒక గొర్రె పిల్లలుగా ఉన్నాం. ఈ గొర్రె ఆయన స్వరముని విని, ఆయన యొక్క స్వరము విని
ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తే ఆ యొక్క గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించడానికి కారణమవుతుంది. అలాగే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గంలో ఆయన చూపించిన ద్వారం ఏమిటంటే, ఆయన చూపించిన ద్వారము ఆ జీవములోనికి ప్రవేశించడానికి కారణమైంది. ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఇది అర్హత పొందటానికి ఇది కారణమవుతుంది. అంటే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు కదా. మార్గములో ఆయన మార్గములో మనం నడుచుకున్నట్లుగా, అంటే ఆ కాపరి ఎప్పుడైతే ఈ ద్వారమును ప్రవేశించడానికి ఆ గొర్రెల కాపరి అతని ద్వారపాలకుడు తలుపు తీస్తాడో, ఆ గొర్రెలు అతని యొక్క స్వరం విని అతడు తన యొక్క సొంత గొర్రెలని పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించును అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి మనిషి యొక్క జీవితాల్లో వారి వారి యొక్క స్థితిని బట్టి దేవుడు వారిని గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటే 10వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఒక మాట, 27వ వచనంలో చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన యొక్క జీవితాలను ఆయన సన్నిధిలో మన కాపరిగా పిలువబడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తుకి మనల్ని మనం అప్పగించుకుంటే, మన యొక్క స్థితిని బట్టి మన జీవితాల్లో ఆయన స్వరముని ఆయనను వెంబడిస్తే, ఇక్కడ అంటున్నమాట, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, అప్పుడు నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, అవి ఎవడను నా చేతిలో నుండి అపహరింపడు అంటున్నాడు. ఇంకా మాట మనం చదువుకుంటే ఎందుగా, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలోనికి వచ్చి ఉన్నాం అంటున్నాడు. ఇక్కడ తన తండ్రి యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో ఉన్నామని చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుని చేతిలో కూడా ఉన్నామని చెబుతున్నాడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అంటున్నాడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నాము వారితో చెప్పాను, ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైన ఈ యొక్క తండ్రిని కుమారును దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిద్దరు కలిసి ఈ యొక్క గొర్రెలను వెంబడిస్తే ఈ గొర్రెలను వారి చేతిలో నింపుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఎవడు నా చేతిలో నుంచి తీయలేడు, అపహరింపలేడు అంటున్నాడు. వీటికి ఏం చేస్తున్నాడంటే వాటికి ఒక నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే మనము ఆయన స్వరమును విని ఆయన వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఒక 15వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలోని 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ అన్నమాట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును, మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రికి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులుగా మార్చబడదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారం మీరు నా యొక్క ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు.
అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం మన యొక్క స్థితిని బట్టి ఇక్కడ అన్నమాట, నా యందు మీరును మీ యందు నా మాటలు. అంటే ఇక్కడ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొర్రెల కాపరిగా స్వరమిస్తూ ఉన్నాడు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడు. ఇది అనుగ్రహించబడటానికి ఏమి కారణం అంటే, మనము నిలిచి ఉంటే ఆ నిలిచిన దాన్ని బట్టి మనం బహుగా ఫలిస్తాము. మనం బహుగా ఫలించిన దాన్ని బట్టి అక్కడ అంటున్నమాట, తండ్రికి మహిమ కలుగుతుందంట. మనం బహుగా ఫలించుట వలన ఇది మహిమపరచబడుతూ, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి శిష్యులుగా మార్చబడుతున్నాం. ఇందును బట్టి మీరు నాకు శిష్యులుగా మార్చబడ్డారని చెబుతున్నాడు కదా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ యొక్క 10వ అధ్యాయంలో అన్న మాటని మనం చాలా స్పష్టంగా వీటిని అర్థం చేసుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగడు దోచుకున్నవాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే మనకిచ్చిన మార్గం ఏమిటంటే, యేసే మనకు ఒక మార్గం చూపించాడు. యేసే మన జీవితాల్లో ఒక సత్యాన్ని చూపించాడు. యేసే మనకు ఒక నిత్య జీవాన్ని చూపెడుతున్నాడు. ఈయన తప్ప మనకి ఇంకేది అనుగ్రహం ఇది తప్ప ఏ పరిస్థితిలోకి వేరే వాటిలోకి వెళితే మన జీవితాల్లో ఒక దొంగగా దోచుకున్న వారిగా మార్చబడతాం. ఈ లోకంలో అనేకమైన వాటిని స్వాధీనపరచుకోవచ్చు, కానీ ఒక నిత్య జీవార్థమైన పరలోకాన్ని స్వాధీనపరచుకోవాలంటే మన ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడించాల్సిందే. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అంటున్నాడు. నా ద్వారా తప్ప, నేను మార్గమే, నేనే సత్యము. వేరొక మార్గములో నుంచి వచ్చిన వాడి జీవితాల్లో ఆ మార్గంలో ఆ నిత్య జీవార్థానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క గొర్రెలలో వెంబడించడానికి అవకాశం ఉందలే, కానీ వేరొక మార్గమున వస్తున్నారు. ఈ గొర్రెల అమరిస్తే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే నా స్వరమును ఎరిగి ఉంటారో, ఎవరైతే నా యొక్క మాటను ఆలకిస్తారో, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటను చదువుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో ఒక మాట చదువుకుంటే, 11వ వచనం చదువుకుంటే, యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఇక్కడ ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను గొర్రెలకి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకి మంచి కాపరిని. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొర్రెలకి మంచి కాపరి. ఈ యొక్క గొర్రెల కాపరి మన యొక్క జీవితాల్లో అంటున్నమాట, నేను గొర్రెలకి మంచి కాపరిని. నేను ఆ యొక్క కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినట్లుగా, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అదే విధమైన స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తన యొక్క రక్తాన్ని కార్చి, తన ప్రాణాన్ని తన జీవితంలో ద్వేషించుకొని మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చాడే, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడే. ఎందుకు పెట్టాడంటే ప్రతి గొర్రె నశింపకూడదని. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రతి గొర్రె ఏ విధము చేతనైనా ఏ దానికి ఏ అపవాదికి చోటిచ్చి ఆ అపవాది తమ జీవితాల్లో ఏ పరిస్థితిలో ఇది అపహరిస్తుందో, ఆ తోడేలు వచ్చి ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి దానిని నాశనం చేస్తుందో అని మన ప్రభువైన యేసుక్రీస్తే తన యొక్క ప్రాణంతో సహా ద్వేషించుకొని మన కొరకు తన త్యాగం చేసుకున్నాడే. ఇంతకన్నా గొప్ప కాపరి ఎవరున్నారండి? ఇంతకన్నా మంచి కాపరి ఎవరున్నారండి?
వీటి విషయంలో ఒక మాట ఉంది, ఎక్కడ గుర్తులేదు అది. రోమా పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా. రోమా పత్రిక 5వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటది ఒక మాట. సరే అండి, అక్కడ లేదులే కానీ అది గుర్తులేదండి. అయితే అక్కడ ఉంటున్న మాట ఏమంటే, వీరు గొర్రెల లేని కాపరి వలె ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొర్రెల కాపరిగా దాన్ని కనికరించాడంట, దానికి నిత్య జీవాన్ని ఇచ్చాడంట. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొర్రెల కాపరి తన ప్రాణమును, ఎవరైతే మంచి మంచి గొర్రెల కాపరి అయితే తన ప్రాణాన్ని కూడా ద్వేషించుకుంటూ ఉంటాడు. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు తన రక్తాన్ని కాచి మనల్ని, మన జీవితాలను ఈ గొర్రెల కాపరి దొడ్లకు ఈ యొక్క మన యొక్క స్థితులను బట్టి సురక్షితంగా ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి తన్ను తాను త్యాగం చేసుకుంటున్నాడు. ఇక్కడ అన్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక జీతగాడు ఏం చేస్తాడంటే, ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా తోడేలు వచ్చినప్పుడు, అవి అతనివి కానందున అతడు ఏం చేస్తాడంటే వాటిని విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలని చెదరగొడుతుంది. కానీ నిజమైన కాపరి తమ యొక్క జీవితాల్లో తమ ప్రాణాన్ని సహా దేశించుకొని దేవుని కొరకు నిలబెట్టగలిగిన వాడే మంచి కాపరి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇలా జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది సేవకులలో కొన్ని మంది సేవకులను దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క స్థితిని బట్టి ప్రాణంతో సహా ద్వేషించుకొని ఈ లోకములో విశ్వాసులుగా పిలువబడుతున్న ఈ యొక్క గొర్రెలుగా పిలువబడుతున్న విశ్వాసుల యొక్క జీవితాలలో గొర్రెల కాపరిగా పిలువబడుతున్న ఒక సేవకుడు యొక్క స్థితి, తమ కొరకు ప్రాణంతో ద్వేషించుకొని వారి కొరకు ఏదో ఒకటి చేయాలి అని వారి యొక్క జీవితాల్లో ఒక వైరాగ్యముతో దేవుని సన్నిధిలో నిలబడుతున్న సేవకులు చాలా మంది ఉన్నారు. వారి యొక్క స్థితి ప్రాణముతో సహా ద్వేషించుకొని ఈ గొర్రెల కాపరి ఈ యొక్క ఏ విధముగా మన ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం చేశాడో అదే స్థితిని బట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి వారి యొక్క జీవితాలలో దేవుడు వాటిని అనుగ్రహించడానికై వీరు ఇంత త్యాగం చేస్తున్నారు. ఈ యొక్క సేవకుడు ఏ విధంగా ఒక గొర్రెల కాపరి అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి విశ్వాసిని కాపాడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగిస్తూ ఉండగా, ఈ ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు ఆ యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు కనుక ఈ ప్రాణముతో మరలా తన తండ్రి అయిన ఆ యొక్క దేవునికి ఇస్తున్నాడు. ఈ యొక్క తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కదా, ఈ తండ్రి చేతిలో ఉన్న వారిని ఎవరు అపహరించలేరు. ఆమేన్, హల్లెలూయా. మనము ఈ యొక్క మాటలను వినిన మన జీవితాలలో ఒకటే మన జీవితాల్లో కలిగి ఉండాలి, ఆయన స్వరమును వినాలి, ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించిన వారి జీవితాల్లోనే అంటున్నమాట, నిత్య జీవమును నేను ఇస్తున్నాను, దీనికి నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని నా చేతుల నుంచి అపహరింపడు అంటున్నాడు. ఇది మన జీవితాల్లో ఆయన చేతుల్లో ఉన్నామా, ఆయన స్వరమును వింటున్నామా, ఆయన స్వరాన్ని విని వెంబడించే వారిగా మన జీవితాలు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకున్నాండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి దినమున మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు.
అయ్యా గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును వచ్చేవాడు దొంగను దోచుకున్నవాడు అంటున్నావు. అయ్యా మా జీవితాలు ఆ విధమైన స్థితిలో ఉండక ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి కనుక ఆ గొర్రెల కాపరిని అయ్యా ద్వారపాలకుడు తలుపు తీసిన వెంబటనే అయ్యా తన గొర్రెలని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటున్నాడు. అయ్యా మేము తండ్రి పేరు పిలిచి నీ యొక్క ఆ ద్వారములోనికి ప్రవేశించడానికి మాకు అర్హతను పొందుకునే కృపను దయచేయండి. ఈ అర్హత కావాలంటే అయ్యా నా తండ్రి నీ స్వరమును విని అయ్యా నీ మాటలను మేము విని వాటిని అనుసరించి వాటిని వెంబడిస్తేనే అయ్యా నీ నిత్య జీవార్థానికి అర్హతను పొందుకున్న వారిగా మార్చబడుతున్నామని మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రం. మా జీవితాల్లో అది అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.